పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ చేశారా? ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకుని ముందడుగు వేస్తున్నారా? గోదావరి జిల్లాలో ఆ పార్టీకి పూర్వ వైభవం రాబోతోందా? ముద్రగడ యాక్టివ్ కావడంతో కొత్త బూస్ట్ వస్తుందా? తండ్రి కొడుకులు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ముద్రగడను కాపు నేతలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అసలు వైసీపీ నేతల వాదన ఎలా ఉంది? జిల్లాలో ఎలాంటి టాక్ వినిపిస్తోంది? లెట్ us వాచ్ ది స్టోరీ. పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ చేశారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నియోజకవర్గ వారీగా పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. పార్టీ బలోపేతంపై మంతనాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. రాజకీయ కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టారు మాజీ సీఎం. ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. కూటమి దెబ్బతో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. అన్ని వర్గాల ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీకి జై కొట్టారు. దీంతో ఏపీలో కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితమైంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. దీంతో కాపు ఉద్యమ నేత ముద్రగడను అస్త్రంగా ఉపయోగించారు. ఆయన కుమారుడు ముద్రగడ గిరికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2024 ఎన్నికల ముందు తండ్రి ముద్రగడతో కలిసి ఆయన వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో గిరి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ తండ్రి కొడుకులు పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ గెలుపు కోసం ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఆ సమయంలో ముద్రగడ పద్మనాభం వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, పవన్ పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పలు సవాళ్లు విసిరారు. పిఠాపురంలో పవన్ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే మరుసటి రోజే పేరు మార్చుకుంటున్నట్లు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత పద్మనాభరెడ్డిగా మారుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ముందు నుంచి తండ్రి అడుగుజాడలో ముందుకు వెళుతున్నారు ముద్రగడ గిరి. తన సోదరి క్రాంతి తండ్రితో విభేదించి జనసేనలో చేరినా ఆయన మాత్రం వైసీపీలోనే ఉండిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ప్రతిపాడులో వైసీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ బాధ్యతలను గిరికి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే ఆయన పేరును జగన్ అధికారికంగా ప్రకటించారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. అన్ని జిల్లాల్లో వైసీపీ కుదేలవుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా వైసీపీని వీడుతున్నారు. కొందరు టీడీపీ వైపు వెళితే మరికొందరు జనసేన, బీజేపీ వైపు వెళుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలంతా పార్టీ నుంచి బయటకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ నయా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడను అస్త్రంగా ఉపయోగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ముద్రగడకు మంచి పేరుంది. గతంలో మంత్రిగానూ పనిచేశారు. కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. కష్టకాలంలో ఆయన సేవలను వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ముద్రగడ కుమారుడు గిరికి కీలక బాధ్యతలు అప్పగించారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. గిరికి సైతం ఉభయ గోదావరి జిల్లాలో మంచి పట్టుంది. ఇటీవల ఎన్నికల సమయంలో ముద్రగడ కుటుంబం 2 ముక్కలైనా తండ్రి దగ్గరే ఉండి వైసీపీ కోసం పనిచేశారు. ముద్రగడ కుమార్తె క్రాంతి తండ్రి సోదరుడితో విభేదించి జనసేనకు మద్దతిచ్చారు. ఆ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత జనసేనలో చేరిపోయారు. ఆ సమయంలోనూ కూతుర్ని సైతం లెక్క చేయకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మాజీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రతిపాడు నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా వైసీపీకి కంచుకోటగా ఉంది. 2014లో వరపుల సుబ్బారావు, 2019లో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి సత్యప్రభ చేతిలో ఆ పార్టీ అభ్యర్థి వరపుల సుబ్బారావు ఓడిపోయారు. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో వైసీపీ డీలా పడింది. కూటమి సునామీలో ఆ పార్టీ గల్లంతైంది. ఘోర ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే మాజీ సీఎం జగన్ బయటపడుతున్నారు.
కీలక నియోజకవర్గాలపై పట్టు సాధించేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడను సంధించారు. ముద్రగడ ఫ్యామిలీ రాకతో గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి మారుతుందా అన్న చర్చ నడుస్తోంది. రాజకీయంగా ఆయనకు మంచి పలుకుబడి ఉంది. కాపు నేతగా ఎంతో పేరు గడించారు. కాపుల రిజర్వేషన్ల కోసం అలుపెరగని ఉద్యమాలు చేశారు. ఆయన సేవలను వినియోగించుకుని పార్టీకి జీవం పోయాలని జగన్ స్కెచ్లు వేస్తున్నారు. పార్టీకి ఫ్యూచర్గా ముద్రగడ కాబోతున్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. కొడుకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో కీ రోల్ పోషిస్తారని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి వెళతామని, ముద్రగడ నాయకత్వంలో ముందుకు వెళ్తామంటున్నారు నేతలు. ఎన్నికల తర్వాత ముద్రగడ పేరు మార్చుకున్నారు. సవాల్ను స్వీకరిస్తూ తన పేరును పద్మనాభం బదులుగా పద్మనాభరెడ్డిగా మార్చేసుకున్నారు. పేరు మార్చుకున్న ముద్రగడను కాపు నేతలు ఎలా తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పేరు మార్చుకున్నంత మాత్రాన కాపు కాకుండా పోతారా అని కొందరు నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఏది ఏమైనా గోదావరి జిల్లాలో వైసీపీకి ముద్రగడ కీలక నేతగా మారారు. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని చెబుతున్న జగన్ ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. మరి గోదావరి జిల్లాలో ముద్రగడ పాచిక పారుతుందా? కాపు నేతలు ఎలా స్వీకరిస్తారో చూడాలి.